జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి వారి బృందంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన ఆశా వర్కర్ల సమస్యలపై నిర్మల్ జిల్లాలో బస్సు జాతా మొదలుపెట్టి ప్రతి జిల్లాలో వారి సమస్యలపై పోరాటం చేస్తున్నామని, 31 లోపు మా సమస్యలు ప్రభుత్వం తీర్చకపోతే అదే రోజు హైదరాబాద్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. చాలా ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు అమలు చేయాలని గట్టిగా పోరాటం చేసే జిల్లాల్లో నెంబర్ 1గా ఉన్న జిల్లాల్లో గద్వాల జిల్లా కూడా ఒక ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతా ఇప్పుడే గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ ఆశా వర్కర్లు, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఈ బస్సు జాతాకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ జాతా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, పిఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. ఈ అనంతరం కూడా వనపర్తికి వెళ్ళి ఇతర జిల్లాలు మొత్తం తిరిగి ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ, ముగింపు సభ మేము నిర్వహిస్తున్నాం. ఈ ముగింపు సభలోపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. మేము అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి. ఈరోజు మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక.